శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అదృష్ట రత్నం గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు జీవితాంతం ఏ అదృష్ట రత్నం ధరించాలి, అలాగే వారి జీవితం మధ్యలో కష్ట నివారణకి ఏ రత్నం ధరించవచ్చు, అసలు జీవితంలో ధరించకూడని రత్నం ఏంటి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. దీన్ని జాగ్రత్తగా పరిశీలించి మీ యొక్క అదృష్ట రత్నాన్ని మీరే నిర్ణయించుకొని ధరించవచ్చు. అది మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. వృషభ రాశి అంటే ప్రతి రాశికి శుభులు పాపులు అని రెండు రకాలుగా నిర్ణయించడం జరుగుతూ ఉంది. మరి వృషభ రాశి వారికి శుభగ్రహాలు పరిశీలించినప్పుడు ముందుగా శుక్రుడు, బుధుడు, శని, అలాగే రాహు. అంటే శని ఎవరికైతే శుభుడవుతాడో రాహు కూడా శుభుడవుతూ ఉంటాడు. ఈ 4 గ్రహాలు వృషభ రాశి వారికి శుభగ్రహాలుగా మరి పరిగణించడం జరుగుతూ ఉంటుంది. పరాశర మహర్షి గారు చెప్పిన దాని ప్రకారం కానీ తర్వాత చెప్పినటువంటి శాస్త్రజ్ఞులు కూడా ఇది ఒక రూల్గా జ్యోతిష్ శాస్త్రం ఒక ఫలితాలు తెలుసుకోవడానికి నిర్ణయించడం జరిగింది. అంటే మనకి వృషభ రాశి వారు నిరభ్యంతరంగా ఈ శుభగ్రహాలైనటువంటి ఈ 4 గ్రహాలకి సంబంధించినటువంటి రత్నాలు ధరించవచ్చు. అంటే ఎలాగా, ఈ 4 గ్రహాల్లో ఏ గ్రహం బలంగా ఉన్నది, ఏ గ్రహం శుభగ్రహాలతో కలిసి మనకి అంటే జాతకుడికి శుభ ఫలితాన్ని ఇచ్చే స్థానంలో ఉన్నది అని నిర్ణయించుకొని ఆ గ్రహాన్ని స్టోన్ పెట్టడం వల్ల, అంటే ఆ గ్రహ రత్నం పెట్టడం వల్ల ఆ గ్రహం యొక్క బలం పెరిగి జాతకుడికి ఆ గ్రహ కారకత్వాలు, ఆ గ్రహం ఉన్న భావం ఇవన్నీ జాతకుడికి అనుకూలంగా రావడం వల్ల మిగతా గ్రహాల యొక్క టోన్ డౌన్ చేసి జాతకుడు శుభ ఫలితాన్ని పొందుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు మరి వృషభ రాశి వారు లగ్నం వారికి ఇంపార్టెంట్గా, అంటే రాశ్యాధిపతి కన్నా లగ్నాధిపతి చాలా బలవంతుడు. లగ్నం బలమైనది కాబట్టి లగ్నాధిపతినే మనం అనుకుందాం. దీన్ని కొంతవరకు రాశి కూడా నిర్ణయించుకోవచ్చు. అయితే చాలా సందర్భాల్లో రాశి లగ్నం ఒకటే అయినా, లేదు వాటి మిత్రస్థానాలైన, ఉదాహరణకి వృషభ లగ్నం అయింది, అలాగే రాశి వృషభ రాశి, మిథున రాశి, కన్యా రాశి, తులారాశి, మకర కుంభాలు అయినప్పుడు వీడికి కామన్గా ఒకే గ్రహాలు శుభగ్రహాలు, ఒకే గ్రహాలు పాపగ్రహాలుగా ఉండే అవకాశం ఉంది. కొద్దిగా మనసు పెట్టి మీరు ఇది వింటే మీకు అర్థమవుతుంది. సో మరి వృషభ లగ్నం వారికి లగ్నాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు, మనకి శుక్రుడు సంబంధించినటువంటి రత్నం వజ్రం, డైమండు, అది కామన్గా శుభగ్రహం కాబట్టి ఈ వృషభ రాశి వారు మరి ఆ రత్నాన్ని ధరించవచ్చు అని అందరి నమ్మకం. బట్ కానీ ఏమైందంటే ఒక రాశికి మరి శుక్రుడు అధిపతి అయినప్పుడు కూడా ఆ శుక్రుడికి మూల త్రికోణ రాశి అయినటువంటి తులారాశి, అది కూడా శుక్రుడు రాశే. మరి వృషభ రాశి వారికి 6వ రాశి అయిందన్నమాట. అంటే ఒక విధంగా శుక్రుడు షష్టాధిపతి అవటం వల్ల ఎక్కువ శాతం ఏదైనా ఇంపార్టెంట్ పరిస్థితుల్లో, అత్యవసర సమయాల్లో, వివాహం, ఆరోగ్యం లాంటి విషయాల్లో నిర్ణయించుకోవాలి తప్ప ఎక్కువ పర్సంటేజ్ ఏంటంటే వృషభ రాశి వారు వజ్రం ధరించకుండా ఉంటేనే మంచిది. దాని తర్వాత వీళ్ళకి బుధుడు ధన పంచమాధిపతిగా, వ్యాపారకారకుడు, విద్యాకారకుడు, వీళ్ళకి సంతానకారకుడైనటువంటి బుధుడు సంబంధించినటువంటి గ్రహం పచ్చ. మరి వృషభ రాశి వారు పచ్చ పెట్టుకోవచ్చు. ఎవరు పెట్టుకోవచ్చు?
విద్య కొరకు విద్యార్థులు, వ్యాపారం కొరకు పెద్దవాళ్ళు, స్త్రీలు సంతానం కొరకు ఏదన్నా పచ్చ పెట్టుకోవడం వల్ల ఆర్థిక అభివృద్ధి, స్థిరాస్తి సమకూర్చడం, అలాగే సంతాన భాగ్యం ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి సాధారణంగా వృషభ రాశి వారు, వృషభ లగ్నం వారు పచ్చ ధరించవచ్చు. అయితే ప్రస్తుతం మార్కెట్లో మంచి పచ్చ దొరకడం అన్నది చాలా గగనంతో కూడుకున్నదే. అసలు శాస్త్రమే చెప్తూ ఉంటుంది మచ్చలేని పచ్చ ఉండదని. మరి ఆ కారణం వల్ల శ్రేష్టమైనటువంటి పచ్చ దొరికితేనే కనీసం అది 1 క్యారెట్ అయినా చాలు. అది ధరించడం వల్ల జాతకుడికి మేలు కలిగే అవకాశం ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో సరైనటువంటి క్వాలిటీ లేని పచ్చ ధరించడం వల్ల ఖచ్చితంగా దాని యొక్క ప్రాబ్లమ్స్ జాతకుడు ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకని ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. పచ్చ ధరించే వాళ్ళు మాత్రం ఏది పడితే అది ధరించడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. కొంతవరకు మరి మనసుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, లవ్ ఫెయిల్యూర్స్ కానీ జరిగే అవకాశం ఉంది. బట్ క్వాలిటీ ధరించడం మంచిది. దాని తర్వాత ఎక్కువగా ఈ వృషభ రాశి వారికి శని భగవానుడు యోగకారకుడు. మరి భాగ్య రాజ్యాధిపతిగా బ్లూ సఫేర్ నీలం ధరించడం వల్ల ఖచ్చితంగా వృషభ రాశి వారికి మరి భాగ్య రాజ్యాధిపతి యోగం యాక్టివేట్ అవుతుందన్నమాట. దానివల్ల ఉద్యోగపరంగా రాజ్యాధికారం, రాజకీయాలు, వ్యాపారాలు అన్నీ కూడా సమకూడే అవకాశం ఉంది. మరి మన వృషభ రాశి వారు, వృషభ లగ్నం వారు ఖచ్చితంగా నీలం అన్నది కళ్ళు మూసుకొని ధరించవచ్చు. అయితే దీనిలో అనేక రకాల క్వాలిటీస్ ఉన్నాయి. కాకి నీలం చాలా నల్లగా ఉంటుంది. మామూలు బ్లూ సఫేరు దాంట్లో చాలా బ్లూ కలర్ ఉంటుంది, బాగా లైట్ కలర్ ఉంటుంది, స్కై బ్లూ ఉంటుంది, వంకాయ రంగులో ఉంటుంది. అలాగే అనేక రకాల క్వాలిటీస్ ఉంటాయి. ఇది చాలా వరకు శని జాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి ఏ నీలం ధరించాలి, ఇంద్రనీలమా, మయూర నీలమా, పుష్యరాగ నీలమా, కెంపు నీలమా, అది జాతకం నిర్ణయించవలసి ఉంటుంది. మరి నీలం ధరించిన వాళ్ళు చాలా వరకు సరైనటువంటి ఆస్ట్రాలజర్ చెప్పినప్పుడు హ్యాపీగా ధరించండి. లేని పక్షంలో మరి నీలం ధరిద్దాం అనుకున్న వాళ్ళు, ధరించాలనుకున్న వాళ్ళు సాధారణంగా ఒక 3 క్యారెట్లు బ్లూ సఫేర్ అంటే మీకు శాస్త్రజ్ఞుడు ఏం చెప్తే దాన్ని తీసుకొని అది మీరు మీ దగ్గర పెట్టుకోవాలి. పర్సులో పెట్టుకోవచ్చు, లేదంటే శరీరానికి కొద్దిగా టచ్ అయ్యేలాగా ఒక తాయెత్తులాగా ఏదన్నా క్లాత్లో చుట్టి తాయెత్తులాగా కట్టుకోవచ్చు. లేదో మీరు పడుకునే తలగడ కింద మంచం కింద పెట్టన్నా పడుకోవచ్చు. ఒక 15 రోజులు దాన్ని టెస్ట్ చేయండి. ఎటువంటి పీడకలు రాకుండా ఉండాలి, గృహంలో ఎటువంటి గొడవలు జరగకూడదు, అలాగే మనసు ప్రశాంతంగా ఉండి సుఖంగా నిద్రపట్టాలి. ఇవి మీకు జరిగినప్పుడు అప్పుడు మీరు ఆ నీలాన్ని మన సిల్వర్లో కేవలం వెండిలో మాత్రమే తయారు చేయాలి. వెండిలో తయారు చేయించి, అంటే ఇంకా తయారు చేసే వాళ్ళు ఉంటే శుభ్రమైన స్టీల్లో తయారు చేయించవచ్చు. అంటే మనకి గుర్రపు నాడ అని అదే ఇప్పుడు దొరుకుతుందో డూప్లికేట్ అని నాకు తెలియదు, కానీ అటువంటి ఐరన్లో ఈ నీలం మధ్యవేలి ధరించవచ్చు, స్టీల్లో కూడా ధరించవచ్చు. బంగారంలో అంత శ్రేష్టం కాదు. మరి అటువంటి నీలాన్ని కుడిచేయి మధ్యవేలికి ధరించాలి. కుడిచేయి మధ్యవేలికి ధరించడం వల్ల మరి అది జాతకుడికి శుభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా వృషభ రాశి వారు నీలం ధరించవచ్చు. అది ఏ నీలం అన్నది శాస్త్రజ్ఞుడు నిర్ణయించవలసి ఉంటుంది. అలాగే తయారు చేసే గోల్డ్ స్మిత్ కూడా పరిశుభ్రమైనటువంటి మనస్సుతో, అతను కూడా ఒక దైవ కార్యక్రమం అంటే ఒక శిల్పాన్ని చెక్కినవాడు
ఎంత పవిత్రంగా ఆ శిల్పాన్ని చెక్కాలో ఆ విధంగానే ఈ గోల్డ్ స్మిత్ కూడా ఉపవాసం ఉండి శనివారం రోజు ఉంగరాన్ని తయారు చేసి శని హోరలో ఆ రాయిని అందులో బిగించాల్సి ఉంటుంది. ఈ తయారు చేసినటువంటి ఉంగరాన్ని ఒక 8 రోజుల పాటు దాన్ని మరి నువ్వులు, నల్ల నువ్వులు కొన్ని తీసుకొని ఆ నువ్వులు కింద అంటే ఏదైనా ఒక చోట పెట్టి దాంట్లో ఈ ఉంగరాన్ని నిద్రపుచ్చడం అంటారన్నమాట. అందులో ఈ ఉంగరాన్ని ఒక 8 రోజుల పాటు దాన్ని అక్కడ పెట్టడం. దాని తర్వాత ఈ ఉంగరాన్ని గో మూత్రంతో కానీ ఆవు పాలతో కానీ శుద్ధి చేసి విధి విధానంగా శివాలయంలో పరమేశ్వరుడి చెంత దీన్ని అభిషేకం చేయించి శనివారం రోజు శని హోరలో ఉదయం పూట దుర్ముహూర్తం లేకుండా పెద్దవాళ్ళంటే మీ తాతగారు ఎవరన్నా ఉంటే వాళ్ళ చేతితో మరి మీరు పడమర దిక్కుగా తిరిగి ఈ ఉంగరాన్ని వాళ్ళతో ధరింపజేయవలసి ఉంటుంది. మరి నీలం ధరించిన వాళ్ళు కంపల్సరిగా క్రమశిక్షణతో వ్యవహరించాలి. సూర్యోదయానికి ముందు లెగాలి, మధ్యాహ్నం పూట పడుకోకూడదు. ఈ విధంగా పాటించడం అంటే స్వామి అయ్యప్ప మాల ధరిస్తే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలి. దాని తర్వాత ఏంటంటే ఒక దీక్ష పెట్టుకోవాలి. ఆ ఉంగరం ఎందుకు ధరిస్తాం? ఉద్యోగం కోసమా, పెళ్లి కోసమా, వ్యాపారం కోసమా అని ఆ ఉంగరం దీక్ష ధరించి మరి ఆ ప్రయత్నం జాతకుడు చేయడం వల్ల మరి తొందరగానే ఆ ప్రభావంతో మీ యొక్క కోరిక నెరవేరే అవకాశం ఉంది. దాన్ని నెరవేరిన తర్వాత కూడా ఉంగరాన్ని జీవితాంతం కంటిన్యూ చేసుకోవచ్చు మన వృషభ రాశి వారు. అయితే వీళ్ళు ధరించకూడనివి ఏంటంటే మరి కనక పుష్యరాగం, పగడం, కెంపు, అలాగే ముత్యం. అంటే ఇందులో మళ్ళీ తేడా ఉంది. స్త్రీలు తమ యొక్క మంగళసూత్రంలో పగడం, ముత్యం కంపల్సరిగా ధరించవలసి ఉంటుంది. అది పూసల రూపంలో. అది మాది లగ్నం అండి, మేము ఇది ధరించవచ్చా, ఈ పగడం పెట్టుకోవచ్చా, ముత్యం పెట్టుకోవచ్చా అని అనేక రకాల సందేహాలు ఈ స్త్రీలకి ఈ మంగళసూత్రంలో ధరించవచ్చా, ధరించకూడదా, నల్లపూసలు శనికి సంబంధించినవి కదా, మరి నల్లపూసలు మేము వేసుకోవచ్చా అని ఇలా రకరకాలుగా సందేహాలు వస్తుంటాయి. ఇవన్నీ ఏమి నిరభ్యంతరంగా స్త్రీలు కంపల్సరిగా మరి నల్లపూసలు ధరించవచ్చు. ఈ ముత్యం పగడం మంగళసూత్రంలో ధరించవచ్చు. ఒకవేళ ఉంగరంగా పెట్టుకున్న స్త్రీలు కంపల్సరిగా పెట్టుకోవచ్చు. వాళ్ళ యొక్క ఆరోగ్యానికి, మనశ్శాంతికి పనిచేసే అవకాశం ఉంది. బట్ ఏదైనా నమ్మకం ఇంపార్టెంటు. గాలి వార్తలు విని, యూట్యూబ్ చూసి, ఎవడు పడితే అది చెప్పి దాన్ని విని మనసులో అనవసరం అపోహలు పెట్టుకోవద్దు. మీరు దైవం మీద నమ్మకంతో ఏ రాయి పెట్టుకున్నా పనిచేస్తుంది. కానీ కొంత శాస్త్రం మన సాంప్రదాయం బట్టి వృషభ రాశి వారు నీలం ధరించడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఆలస్యంగా అయినా స్థిరపడడం జరుగుతుంది. శని ఎప్పుడు కూడా ఏదన్నా ఒక ఫలితాన్ని ఇచ్చే స్థానంలో ఉంటే ఖచ్చితంగా ఆ ఫలితాన్ని ఇచ్చే తీరుతాడు. అయితే ఆలస్యం అవుతుంది అన్నమాట. దాన్ని భరించగలిగేవాడే జీవితంలో సక్సెస్ కలుగుతూ ఉంటాడు. భరించలేని వాడు మధ్యలో విడిచిపెట్టి వేరే మార్గం వెళ్ళటం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటాడు. బట్ ఏదైనా మరి ఈ వృషభ రాశి వారు నీలం ధరించండి. అలాగే మరి ప్రతి శనివారం ఏదైనా శివాలయాన్ని దర్శించడం, మరి హనుమాన్ చాలీసా చదువుకోవడం. ఏదన్నా క్రమశిక్షణ ఇంపార్టెంటు. ఫుడ్ అంటారా, అది మీ ఆచారాన్ని బట్టి తినొచ్చు తినపోవచ్చు, అది వేరే సంగతి. కానీ క్రమశిక్షణ ఇంపార్టెంటు. ఎక్కువ సమయం నిద్రపోకూడదు. కామన్గా పెద్దలను గౌరవిస్తే మీరు నీలం పెట్టుకోకపోయినా మీ జాతకం యోగిస్తుంది. స్వస్తి.